ఆకాశవాణి భావన ఈనాటి కార్యక్రమంలో ఆందోళన గురించి శ్రీమతి సర్వమంగళ గౌరీ గారి భావజాలం విందాం. మనిషి మనుగడ సుఖసూత్రం మీద ఆధారపడి ముందుకు సాగుతుంది అంటాడు ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. అంటే మనకి ఆకలి వేసిందనుకోండి, ఆ ఇబ్బందిని తప్పించుకోవటానికి అన్నం తింటాం. కానీ జీవితంలో కొన్ని ఇబ్బందులు, విషయాలు జీవన్మరణ సమస్యలాగా రూపొందుతాయి. విద్యార్థి దశలో, ఉద్యోగాల కోసం పోటీ, ఇలాంటి విషయాలలో వరుసగా విరుద్ధ ఫలితాన్ని పొందినప్పుడు మనిషి ఆందోళనలో పడిపోతారు. విరుద్ధ ఆలోచనలు ముప్పిరికొంటాయి. అటువంటి సమయంలోనే మనసుని నిగ్రహించుకోగలిగే శక్తి కావాలి. మనసుని నిగ్రహించుకోవటానికి 3 ముఖ్యమైన మార్గాలు పెద్దలు చెప్పారు. మొదటిది నిగ్రహం, అంటే విరుద్ధమైన ఆలోచనలే రానియకుండా ఉండాలి. రెండవది నియంత్రణ, ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా దాన్ని ఆచరణలో పెట్టకుండా ఉండాలి. మూడోది అసలు ఆలోచనా శూన్యమైన మనసు. ఇది మహానుభావులకే సాధ్యం. హనుమంతుడు సీతను అన్వేషించటానికి సముద్రాన్ని లంఘించి మరీ లంకకు వెళ్తాడు. లంకలో రావణాసురుడి అంతఃపురంలో అక్కడ ఉన్న పానశాల మొదలుకుని అంతఃపుర విభాగాలు అన్నింటిలోనూ తిరుగుతాడు. సీత జాడ తెలియలేదు. హనుమంతుడు ఆందోళన చెందుతాడు. తిరిగి వెళ్ళిపోదాము అనుకుంటాడు. సీత జాడ తెలియకపోవటం వల్ల రాముడు కూడా ప్రాణాలు విరుస్తాడు అనే దృశ్యాన్ని కూడా ఊహించుకుంటాడు. దానిని అనుసరించి అనేక రకాలైన ఆలోచనలు అతన్ని చుట్టుముడతాయి. రాముడు మరణించటం, రాముడు లేకపోవటం వల్ల లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు, వారి తల్లులు కౌసల్య, సుమిత్ర అందరూ మరణించినట్లుగా భావిస్తాడు. కానీ వెంటనే ఆలోచనలని మరలించుకుంటాడు. నిర్వేదం అంటే దిగులు చెందడం, నిర్వేదం అనర్థాలకు హేతువు అని గుర్తిస్తాడు. అనిర్వేదమే ఆందోళన చెందకుండా ఆలోచించడమే అభివృద్ధికి మూలమని, అనిర్వేదమే గొప్ప సుఖహేతువు అని, ఆందోళన చెందకుండా తలపెట్టిన కార్యాన్ని సాధించాలని అన్ని ప్రదేశాలను మళ్లీ వెతికి అశోకవనంలో ప్రవేశిస్తాడు. సీత జాడ తెలుసుకోగలుగుతాడు. ఒక్కొక్కసారి కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వెంటాడుతూనే వస్తాయి. అప్పుడే మానవుడికి స్థైర్యం ఉండాలి. కష్టాల పరంపర వల్ల కలిగే ఆందోళన నుంచి తప్పించుకోవాలంటే 4 ముఖ్యమైన విషయాలని అలవర్చుకోవాలి. మొదటిది ధృతి, ధైర్యం, తెగించే సాహసం ఉండాలి. రెండవది దృష్టి, అంటే ముందు చూపు ఉండాలి. మూడవది మేధ, తెలివిగా ఆలోచించాలి. నాలుగవది దాక్ష్యం, సమర్థవంతుడై ఉండాలి. సావిత్రి ఒక వనంలో సత్యవంతుణ్ణి చూసి తన భర్తగా కోరుకుంటుంది. నారదుడి వల్ల సత్యవంతుడు అల్పాయుష్కుడు అని తెలిసిన ఆమె తండ్రి వద్దని వారిస్తాడు. అయినా అతడు తన మనసులో భర్తగా ముద్ర వేసుకున్నాడని అతనినే సావిత్రి పెళ్లాడుతుంది. తన భర్త ఎప్పుడు మరణిస్తాడో తెలుసుకుని ఆ రోజు అతనితో పాటు అడవికి వెళ్తుంది. సాహసంతో యమధర్మరాజు వెంట వెళ్తుంది. యముడిని పుణ్యపురుషుడిగా స్తోత్రం చేస్తుంది. యముడు మెచ్చి భర్త ప్రాణం తప్ప ఏదైనా వరం కోరుకోమన్నప్పుడు తండ్రికి పుత్ర సంతానాన్ని, మామగారికి కంటి చూపును, రాజ్యాన్ని వరాలుగా అడుగుతుంది. ఇంకా మరలిపొమ్మని యముడు చెప్పినా అతని వెంటే వెళుతుంది. ఆమె సాహసానికి మెచ్చి యముడు 4వ వరం కూడా ఇచ్చేస్తాడు. సావిత్రి తెలివిగా తనకు భర్తకి పుత్ర సంతానం కావాలని కోరుకుంటుంది. ఆమె తెగింపుకి, వాక్చాతుర్యానికి మెచ్చి యముడు సత్యవంతుడికి దీర్ఘాయుష్ ఇస్తాడు. సావిత్రి ఆందోళనలో మునిగిపోయి ఉంటే ఇవేవీ సాధించగలిగేది కాదు కదా. జీవితంలో ఎదురయ్యే కష్టాలకు ఆందోళన చెందుతూ కూర్చునే కంటే గట్టి సంకల్పంతో తన వంతు కర్తవ్యాన్ని తాను నెరవేరిస్తే ఏదో ఒక రూపంలో మనకు భగవంతుడి సహాయం అంది తీరుతుంది. సంకల్ప బలంతో విష్ణుమూర్తినే భూలోకానికి, సముద్రుణ్ణి పైకి తీసుకురాగలిగిన టిట్టిభ పక్షి కథ జగత్ ప్రసిద్ధమే.